పునుగు పిల్లి నుంచి వచ్చే తైలం అంటే తిరుమల శ్రీవారికి ఎంతో ప్రీతి పాత్రం అని చెప్తూ ఉంటారు. అందుకే టీటీడీ ప్రత్యేకంగా ఈ పునుగు పుల్లిల్ని సంరక్షిస్తోంది. తిరుమల శ్రీవారికి అభిషేకాల సమయంలో ఈ పునుగు పిల్లి నుంచి వచ్చే తైలాన్ని ఉపయోగిస్తారు. తిరుమలలో పాటుగా చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాల్లో విస్తరించి ఉన్న శేషాచలం అటవీ ప్రాంతంలో పునుగు పిల్లులు ఎక్కువగా ఉండేవి. ఈ పునుగు పిల్లులు అటవీ ప్రాంతాన్ని విడిచి అప్పుడప్పుడు మాత్రమే బయటకు వచ్చి కనిపిస్తూ ఉంటాయి. ఈ పునుగు పిల్లులు అంతరించిపోతున్న జీవుల్లో ఒకటిగా ఉంది. ఒకానొక సమయంలో ఈ జాతి పిల్లులు శేషాచలంలో అటవీ ప్రాంతంలో అంతరించిపోయాయని అటవీ శాఖ గణాంకాలు చెప్పాయి. అందుకే టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వీటిని ఒకచోట సంరక్షిస్తోంది. వీటి కోసం ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయిస్తోంది. పునుగు పిల్లి నుంచి వచ్చే తైలాన్ని శ్రీవారి అభిషేకానికి వినియోగిస్తారు. ఈ పునుగు పిల్లి నుంచి తైలం తీసే విధానంలో ఎంతో ప్రత్యేకత ఉంది. ఇనుప జల్లెడలోని ఓ గదిలో పునుగు పిల్లుల్ని పెంచుతారు. ఇనుప జల్లెడ గదిపై భాగంలో రంధ్రం ఏర్పాటు చేస్తారు. రంధ్రం ద్వారా ఎర్ర చందనపు కర్రను నిలబెడతారు. ఈ పిల్లికి 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రతి 10 రోజులకు ఒకసారి హావభావాలను ప్రదర్శిస్తూ చందనపు కర్రకు పిల్లి తన చర్మాన్ని రుద్దుతుంది. ఆ సమయంలో చర్మం ద్వారా వెలువడే పదార్థమే పునుగు తైలం. ఈ తైలానికి సుగంధ పరిమళాలతో చూర్ణం చేసి మూల విరాట్టుకు అభిషేకం చేస్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు అలంకార ప్రియుడే కాదు, అభిషేక ప్రియుడు కూడా. అందుకే తిరుమల వెంకన్నకు నిత్యం ఎన్నో సేవలు, మరెన్నో అలంకరణలు నిర్వహిస్తారు అర్చకులు. ఇందులో భాగమే ప్రతి శుక్రవారం శ్రీవారి ఆలయంలో మూల విరాట్టుకు సుగంధ ద్రవ్యాలతో జరిగే అభిషేకం. శ్రీవారి అభిషేకంలో పునుగు తైలమే కీలకం. ప్రతిరోజు శుక్రవారం సుప్రభాతం తర్వాత తోమాల అర్చన అనంతరం పునుగు పిల్లి తైలంతో సుగంధ ద్రవ్యాలతో మూల విరాట్కు లేహంతో అర్చకులు అభిషేకం నిర్వహిస్తారు. శ్రీవారి శాలిగ్రామ విగ్రహం తేజస్సుకు ఒక కారణంగా కూడా భక్తులు భావిస్తారు. అసలు పునుగు పిల్లికి శ్రీవారికి ఉన్న అనుబంధం ఏంటి అన్న విషయం పక్కన పెడితే పునుగు పిల్లి సంరక్షణ కోసం టీటీడీ ఎంతో ప్రాధాన్యతనిస్తోంది. టీటీడీ తిరుమల శ్రీవారి అభిషేకానికి వాడే పునుగు తైలం కోసం పునుగు పిల్లులను పెంచుతున్నారు. ఈ పిల్లుల కోసం తిరుపతిలో ఉన్న జూ పార్క్లో కొత్త నివాసాలు కట్టారు. 2024 డిసెంబర్ 24న టీటీడీ పాలక మండలి సమావేశంలో తీర్మానం చేయగా ఇటీవల ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 1.97 కోట్లతో ఈ పనులు చేశారు. పునుగు పిల్లుల సంరక్షణ కోసం అత్యాధునిక సౌకర్యాలు, నాక్టర్నల్ హౌస్ వంటివి కల్పించనున్నారు. గతంలో ఈ పిల్లులను టీటీడీ గోశాలలో పూజారుల ఇళ్లలో పెంచేవారు. కానీ అటవీ చట్టం ప్రకారం వాటి పెంపకంపై నిషేధం ఉండటంతో వాటిని జూ పార్క్కు తరలించారు. ప్రస్తుతం అక్కడ తక్కువ వస్తువులు ఉన్నాయి. వాటి మరణాలు తగ్గించి సంతానోత్పత్తిని పెంచేలా ప్లాన్ చేశారు. పునుగు పిల్లి అటవీ చట్టాల్లో షెడ్యూల్ 1 యానిమల్.
అంతరించిపోతున్న ఈ జాతి జంతువులకు తిరుమల శ్రీవారితో ఉన్న అనుబంధంతో టీటీడీ పునుగుపిల్లి సంరక్షణ బాధ్యతను చేపట్టింది. 30 ఏళ్ల క్రితం వరకు టీటీడీ గోశాలలో పునుగుపిల్లిని ఉంచి తిరుమల శ్రీవారి అభిషేకం కోసం తైలం సేకరిస్తూ వచ్చింది. టీటీడీ అటవీ శాఖ అభ్యంతరంతో పునుగుపిల్లులను ఎస్వి జూ పార్క్కు తరలించింది. షెడ్యూల్ 1 యానిమల్గా పరిగణించే పునుగుపిల్లిని నిబంధనలను ఉల్లంఘించి బంధించడం నేరంగా పరిగణించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం జూ పార్క్ ఆసుపత్రిలో క్వారంటైన్ బ్లాక్లో ఉన్న పునుగుపిల్లికి ప్రత్యేక ఎన్క్లోజర్ ఏర్పాటుకు టీటీడీ చర్యలు చేపట్టింది. పునుగుపిల్లితో పాటు నిశాచర జీవుల ఆవాసం కోసం 2018లో తిరుపతి ఎస్వి జంతు ప్రదర్శనశాలలో ప్రత్యేక ఎన్క్లోజర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోగా ఈ ప్రాజెక్టుకు టీటీడీ నిధులు కేటాయించింది. తో పాటు 9 రకాల జాతులకు ప్రాథమిక వసతులతో ఆవాసం కల్పించేందుకు టీటీడీ 2.50 కోట్లను కేటాయించింది. సెంట్రల్ జూ అథారిటీ అనుమతితో దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక ఎన్క్లోజర్ నిర్మాణ పనులకు టీటీడీ శ్రీకారం చుట్టింది. తొలి విడతలో 2.50 కోట్లు, రెండో విడతలో 4.30 కోట్లు కేటాయించిన టీటీడీ టెండర్ ప్రక్రియను కూడా పూర్తి చేసింది. ఏడాదిలో ప్రాజెక్టును పూర్తి చేసేలా పనులు చేపట్టింది. మైథాలజీ కాన్సెప్ట్తో ఉన్న తిరుపతి ఎస్వి జూ పార్క్ నిర్మాణంలో ఉన్న ఎన్క్లోజర్ పూర్తిగా ఎయిర్ కండిషన్ జనరేటర్ సౌకర్యంతో అందుబాటులోకి రాబోతోంది. తిరుపతి జూలో ప్రస్తుతం 4 పునుగు పిల్లులు ఉండగా వాటి సంరక్షణతో పాటు పునరుత్పత్తి కోసం కూడా అటవీ శాఖతో కలిసి ప్రయత్నిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి తిరుపతి నుంచి ముని అందిస్తారు మరింత సమాచారాన్ని. ముని చెప్పండి. ముని, పునుగు పిల్లి సంరక్షణ కోసం ఇటు టీటీడీ కావచ్చు, ఇటు ఎస్వి జూ పార్క్ కావచ్చు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి? ఎప్పటి నుంచి అంటే పూర్తి స్థాయిలో ఇవన్నీ అందుబాటులోకి వచ్చేందుకు ఆస్కారం ఉంది? అయితే టీటీడీలో పునుగు పిల్లులను ఏదైతే ఎస్వి జూలో నుంచి ఆ తైలాన్ని తీసి స్వామివారి కైకర్యాలకు పారుతూ ఉంటారు. స్వామివారికి ముఖ్యంగా అభిషేక సేవలో ఉపయోగించే పునుగు పిల్లి తైలాన్ని జూ పార్కులో ఉన్నటువంటి పునుగు పిల్లల ద్వారానే దీన్ని సేకరించి స్వామివారి కైంకర్యాలకు వాడుతూ ఉంటారు. అయితే ఇది ఏదైతే ఉన్నాయో పునుగు పిల్లులు టీటీడీ ఆధ్వర్యంలో జూ నిర్వహిస్తున్న పునుగు పిల్లులను 4 పిల్లులను అయితే టీటీడీ నిర్వహిస్తుంది. దానికి కావాల్సిన ఏదైతే ఉంటుందో బాధ్యతలు, వాటికి కావాల్సిన మెయింటెనెన్స్ అమౌంట్లో కూడా టీటీడీయే ఇస్తుంది. అదేవిధంగా పునుగు పిల్లి తైలాన్ని దాన్ని ఏదైతే మనం తీస్తామో దాన్ని తీసుకున్న టీటీడీకి దాన్ని సపరేట్గా 2 అధికారులను అయితే నియమించారు. వాళ్ళు వీటి బాగోగులన్నీ కూడా పునుగు పిల్లి బాగోగులన్నీ వాళ్ళు చూస్తూ ఉంటారు. నిత్యం స్వామివారికి ఉపయోగించే ప్రతి వారం ఏదైతే శుక్రవారం రోజు అభిషేక సేవలో పునుగు పిల్లి తైలాన్ని ఉపయోగిస్తారో దానికి సంబంధించి ఈ తైలాన్ని తీసుకెళ్ళి ముందు రోజు మిగతా ద్రవ్యాలతో సుగంధ ద్రవ్యాలతో మిక్సించి కలిపి స్వామివారికి ఉపయోగిస్తారు.
బట్ ఇప్పుడు 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 చూసుకుంటే అంటే కేవలం 4 పునుగు పిల్లులు ఉన్నాయి అనేటువంటి మాట వినిపిస్తోంది కదా. మరి వీటి కోసం ఎలాంటి రక్షణ చర్యలు, ఎందుకంటే అంతరించిపోతున్నటువంటి జాతి పిల్లుల్లో కావచ్చు, అంతరించిపోతున్నటువంటి జాతుల్లో కావచ్చు, అంటే అనిమల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో పునుగు పిల్లి కూడా ఒకటి. మరి దీని రక్షణ కోసం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వము ఇటు టీటీడీ రెండు ముందుకు వచ్చినట్టు చూడవచ్చు మనం? అయితే శేషాచల అడవుల్లో పునుగు పిల్లులు అనేది ఇక్కడ తప్ప ఎక్కడా దొరకవు. ఇది అంతరించిపోయే జీవుల్లో ఒకటి. అయితే ఈ గతంలో కూడా రోడ్డు ప్రమాదంలో కూడా ఒక పునుగు పిల్లి చనిపోయిన సంఘటన అయితే తిరుమలలో చోటు చేసుకునింది. అయితే ఎప్పుడు అడవిలో ఏదైతే దట్టమైన అటవీ ప్రాంతంలో ఉండే పునుగు పిల్లులు ఏదో ఒక సమయంలో రోడ్డు క్రాస్ చేస్తూనో లేదంటే బయట తిరుగుతూనో మామూలు భక్తులకు కావచ్చు, టీటీడీ అటవీ సంబంధించిన అధికారులకు కావచ్చు కనబడుతూ ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ పిల్లులు ఏదైతే ఉన్నాయో ఇదే కాకుండా శేషాచల అటవీ ప్రాంతాలలో ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే ఉంటారో వేటగాళ్ళు కావచ్చు, లేకపోతే జంతువులు ఏదైతే ఈ సింహాలు, చిరుత పుల్లులు ఇలాంటి దాడులకు వాటిలో ఇవి పునుగు పుల్లులు దాడులకి గురవ్వకుండా అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా జూ పార్క్లో ఉన్నటువంటి ఈ పునుగు పిల్లుల్ని వాటికి ఎటువంటి అనారోగ్యం రాకుండా, లేకపోతే ఏదైనా ఎటువంటి సమస్యలు లేకుండా వాటికి ప్రత్యేకమైన డాక్టర్లను ఏర్పాటు చేసి అదేవిధంగా సంరక్షించడానికి ప్రత్యేకమైన బృందాన్ని కూడా పెట్టారు. అదేవిధంగా ప్రత్యేకంగా వాళ్ళకి సంబంధించి కూడా ఇది ఏదైతే టీటీడీ నుంచి మెయింటెనెన్స్ కూడా పెద్ద ఎత్తులోనే వాళ్ళకి అమౌంట్లు కూడా చేసేసి ఈ విధంగా ఏదైతే పునుగు పిల్లులు ఉన్నాయో వీటిని సంరక్షించడానికి టీటీడీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ప్రత్యేక దృష్టి పెట్టి, అదేవిధంగా అటవీ ప్రాంతంలో ఉన్న పునుగు పిల్లుల పైన ఎవరు దాడి చేయకుండా అయితే ప్రత్యేకమైనటువంటి చర్యలు అయితే ప్రభుత్వం కావచ్చు, టీటీడీ అటవీ శాఖ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా అంటే ఇప్పుడు వీటి సంతానోత్పత్తి కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్నటువంటి తరుణంలో చూసుకుంటే కేవలం 4 పిల్లలు అండ్ వాటి సంతానం పెంచితేనే స్వామివారి కైంకర్యాలకు ఉపయోగించేటువంటి పునుగు తైలం రావడమైనా లేదా ఇంకోటైనా కానీ జరుగుద్ది. ఇప్పుడు వీటి ఏర్పాటుకి గవర్నమెంట్ ఎలాంటి, అంటే నిన్నటి వరకు గోశాలలో ఉన్నటువంటి ఇప్పుడు జూ పార్క్ వచ్చాయి, ఈ జూ పార్కులో ఎలాంటి రక్షణాపరమైనటువంటి చర్యలు వీళ్ళు తీసుకోబోతున్నారు వాటి కోసం? అయితే ఇంతకు ముందు గోశాలలో ఉన్నటువంటి పునుగు పిల్లులు ఎందుకంటే జూ పార్క్ మార్చడం జరిగింది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ పిల్లుల్ని పెంచడము పూర్తిగా వ్యతిరేకించారు. ఈ విధంగా పెంచకూడదనేసి టీటీడీ సూచనలు చేశారు. దానికి సంబంధించే ఏదైతే తిరుపతి జూ పార్క్ ఉందో దాంట్లో పెట్టి పునుగు పిల్లులను సంరక్షించడానికి సెంట్రల్ గవర్నమెంట్ అయితే అనుమతి ఇచ్చింది. అదేవిధంగా వీటి ఉత్పత్తి కోసం ఏదైతే ఉన్నాయో ఇప్పుడు మెయిల్ ఫిమేల్ వీటినన్నిటిని కూడా సపరేట్గా దానికి సంబంధించిన వైద్య నిపుణులు కూడా ఉన్నారు, వీళ్ళు అయితే చేస్తున్నారు. కానీ ఏదైతే 2 సంవత్సరాలు పైబట్టిన పునుగు పిల్లులు అయితేనే స్వామివారికి కావాల్సినటువంటి పునుగు పిల్లి తైలాన్ని సబ్సిడీగా ఇవ్వగలుగుతుంది అనేసి అధికారులు తెలుపుతున్నారు. అదేవిధంగా వాళ్ళు ఏదైతే ఈ పునరుత్పత్తి ఏదైతే మనకు అవసరం ఉందో దానికోసం అనేసి అని చెప్పి ఇది అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాల ద్వారా అబ్జర్వ్ చేసి ఏ ప్రాంతాలలో ఈ పునుగు పిల్లులు తిరుగుతున్నాయి ఏమైనా అని చెప్పి టీటీడీ ఫారెస్ట్ అధికారులు నిత్యం చూస్తూ ఉంటారు. అదేవిధంగా అది ఏదైతే జరుగుతుందో పునుగు పిల్లులు కొత్తవి ఏదైతే ఉన్నాయో అటవీ ప్రాంతంలో దొరికిన వాటిని తీసుకొని వచ్చి జూ పార్క్ అధికారులకు ఉపయోగించి ఆడున్న మిగతా పిల్లులతో పాటు వాటిని కలిపి పెట్టి ఈ పిల్లుల్ని పునరుత్పత్తి చేయడానికి కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రైట్. అదేవిధంగా అంటే ఇప్పుడు టీటీడీ చూసుకున్నా లేదా ఇటు జూ పార్క్ చూసుకున్నా, అదేవిధంగా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నా అందరూ కలిసి ఇటు తిరుమల దేవస్థానం యొక్క ప్రాముఖ్యతని అదేవిధంగా స్వామివారికి చేస్తున్నటువంటి కైంకర్యాలని కాపాడాల్సినటువంటి బాధ్యత కాబట్టి ఇక్కడ ఈ 4 పిల్లులైనా లేదా బయట నుంచి ఇంకేదైనా అడవి ప్రాంతం నుంచి కానీ ఇంకేదైనా లొకేషన్ నుంచి మిగిలినటువంటి అంటే ఇంకా ఎక్కువ పునుగు పిల్లులు కావాల్స్తే వాటిని ఇంపోర్ట్ చేసేందుకు ఆస్కారం ఏమైనా? ఖచ్చితంగా ఏదైతే చంద్రబాబు నాయుడు తిరుమల పైన ముఖ్యమంత్రి ఉన్నారో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తిరుమల పైన ప్రత్యేక శ్రద్ధ అయితే పెట్టారు. అదేవిధంగా తిరుమల పవిత్రతను కాపాడడానికి కావచ్చు, లేదంటే దాని పవిత్రతను పెంచడానికి కోసం అవసరమైనటువంటి చర్యలు ఏమైనా కానీ వెనకాడకుండా ఆలోచించకుండా నిర్ణయాలను అయితే తీసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడైతే మనం ఏదైతే అనుకుంటున్నామో ఈ 4 పిల్లలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకోవడానికి ఆస్కారం ఉంటే ఖచ్చితంగా ఇది శేషాచల అడవుల్లోనే కాకుండా ఇతర మన శ్రీలంక అటవీ ప్రాంతంలో కూడా ఈ పునుగు పిల్లులు అనేది మనకు కనబడుతూ ఉంటాయి. అయితే వాళ్ళు ఈ పునుగు పిల్లిని అయితే అమ్మడానికి సిద్ధంగా లేరు. గతంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఒకసారి
అప్రోచ్ అయ్యి శ్రీలంక వాళ్ళని అప్రోచ్ అయ్యి పుని పిల్లలు ఆడున్న జూ పార్క్ అథారిటీతో అప్రోచ్ అయ్యి వాళ్ళని అడగడం జరిగింది. అయితే మేమైతే ఇవ్వమనేసి వాళ్ళైతే చెప్పారు. అదేవిధంగా తిరుపతి శేషాచల అడవుల్లో ఉన్న పునిగి పిల్లలకు కూడా సంరక్షించడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి అంటే అదే ఎవరైతే వేటగాళ్ళు ఉంటారో లేదంటే ఈ ఎర్రచందనం స్మగ్లర్ కావచ్చు ఇలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా వాటిపైన దాడులు జరగకుండా కూడా టీటీడీ ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తుంది. ముని అదేవిధంగా ఇంకో మాట చూసుకుంటే ఇప్పటికే ప్రభుత్వం దాదాపు కోట్ల రూపాయలు 4 నుంచి 6 కోట్ల రూపాయల వరకు అది టీటీడీ సహకారంతో అదేవిధంగా జూ పార్క్ సహకారంతో ఇప్పటికే వెచ్చిస్తోంది. వీటి సంరక్షణ కోసం అంటే ఏదైతే క్వారంటైన్ సెంటర్ ఉందో కేవలం వాటిలోనే పెడతారా లేదా వీటి కోసం సపరేట్గా ఇంకేమైనా కన్స్ట్రక్ట్ చేసి వాటిలో వీటిని భద్రంగా పెట్టేందుకు ఆస్కారం ఉందా? ఖచ్చితంగా అండి. పునుగులకు ప్రత్యేకమైనటువంటి బోన్లు అయితే ఏర్పాటు చేస్తారు. మిగతా జంతువులతో ప్రదర్శనలో ఉండవు ఇవి. అంటే ఎందుకంటే ఇది స్వామివారికి ఉపయోగించే కైంకర్యాల్లో వీటిని చేయాలి కాబట్టి ఇది పునిపులిన్ అనేది సపరేట్గా ఒక కారిడార్లో పెట్టి అక్కడ ఎవరిని విజిటర్స్ని ఎవరిని పంపరు. ఎవరైతే అనుమతి ఉంటుందో అలాంటి వాళ్ళని వరకే లోపలికి పంపుతారు. పంపిన వాళ్ళు అదేవిధంగా ఇప్పుడైతే టీటీడీ ఏదైతే శాంక్షన్ చేసిందో పునిపిల్లి సంరక్షణ కోసం 4 కోట్ల రూపాయలు కావచ్చు, అది కూడా పూర్తిగా ఈ 4 పిల్లల సంరక్షణకే ఎస్వి జూ పార్క్ అథారిటీ వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. వాటికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ జూ పార్క్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అదేవిధంగా టీటీడీ శాంక్షన్ చేసిన నిధులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పునిపిల్లి సంరక్షణకు ఉపయోగిస్తూ ఉంటారు. రైట్ ముని, ఇంకొక మాట చెప్పండి. అంటే ఇప్పుడు ఏవైతే ఈ పునుగు పిల్లలు ఉన్నాయో ఎలాగో ఇవి సంరక్షణకి చేస్తున్నారు, అదేవిధంగా సందర్శనకి అయితే ఛాన్స్ లేదు. అయితే ఈ పునుగు పిల్లి ఇప్పుడు ఏదైతే తైలం ఉందో ఈ తైలం తప్ప ఒకవేళ పునుగు పిల్లిల లేని పక్షాన ఇంకే రకమైనటువంటి చర్యలు తీసుకునేందుకు టీటీడీ ఆస్కరించవచ్చు? ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఈ పునుగు పిల్లి తైలం లేదు అనడానికి ఆస్కారం లేదు. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం కావచ్చు టీటీడీ ఖచ్చితంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేసుకొని ఉంటుంది. అదేవిధంగా ఏదైతే ఉంటుందో ఇతర ప్రాంతాలలో దొరుకుతాయి పునుగు పిల్లని వాటిని తెప్పించుకొని దాన్ని సంరక్షించి స్వామివారికి కావాల్సిన పునుగు పిల్లి తైలాన్ని అయితే ప్రతిసారి తీసి స్వామివారి కైంకర్యాలను దీన్నే ఉపయోగించడం అనేది శ్రేష్టం అనేసి టీటీడీ కావచ్చు ప్రభుత్వం కావచ్చు నిర్ణయాలు ఉన్నాయి. ఆగమ శాస్త్రాల ప్రకారం ఏదైతే ఉంటుందో అదే విధంగా టీటీడీ కావచ్చు ప్రభుత్వం కావచ్చు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. ఇదైతే ఎప్పుడైనా ఇది మీరు చెప్పినట్టు ఒకవేళ పునుగు పిల్లి తైలం దీనివల్ల ఏదైనా రాకుండా ఏదైనా షార్టేజ్ అనేది లేదంటే లేకపోవడం వల్ల వచ్చిందంటే ఖచ్చితంగా ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ప్రత్యామ్నాయంగా వేరే ఏర్పాట్లు అయితే చేస్తుంది. అది ఆగమ్మ సలహాదారుల నుంచి వాళ్ళ సలహాలు తీసుకొని వాటిపై నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా వీటిపైన అయితే నిర్ణయాలు వాళ్ళు టీటీడీ అధికారులు సూచిస్తారు. ముని, దాదాపుగా 2 ఎకరాల పైచిలకు స్థలం తీసుకొని ఆ 2 ఎకరాల స్థలంలో 2.5 కోట్ల రూపాయలు పెట్టి ఒక స్పెషల్ ఎంక్లోజర్ని ఏర్పాటు చేసి దాంట్లో పునుగు పిల్లల్ని పెంచాలనేటువంటిది ఇప్పుడు టీటీడీకి ఉన్నటువంటి ప్లాన్. ప్రస్తుతానికైతే 2.5 కోట్లు, తర్వాత 4,30,00,000 రూపాయలు దాదాపు డబ్బు కేవలం వీటి కోసమే వెచ్చించి సపరేట్ ఎన్క్లోజర్స్ లేదా వాటిని పెంచడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. ఇది అంటే ఈ డబ్బు సరిపోతుందా లేదా ఇంకా ఎక్కువ టీటీడీ కానీ ఇటు ప్రభుత్వం కానీ వెచ్చించేందుకు ఆస్కారం ఉందా వీటి సంరక్షణ కోసం? ఖచ్చితంగా అండి. ఇది ఏదైతే సంరక్షణకు కావాల్సిన డబ్బులు ఏదైతే ఉందో నిధులన్నీ టీటీడీయే పూర్తిగా చూసుకుంటుంది. ఎందుకంటే టీటీడీ ఇదే 4 కోట్లు ఈ 2 కోట్ల రూపాయలే కాకుండా ఇంకా ఎక్కువ కావాలన్నా వాటి సంరక్షణ కోసం మేము వెచ్చిస్తామనేసి చెప్పింది. ఈ డబ్బుతో సమస్య కాదు. టీటీడీ వాళ్ళకి స్వామివారి కైంకర్యానికి ఉపయోగిస్తున్న ఆ పునుగు పిల్లి తైలం అనేది ఏదైతే ఉందో అది దీని ద్వారానే వస్తుంది కాబట్టి వేరే ప్రత్యామ్నాయ ఏర్పాటు లేదు కాబట్టి వీటి కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు చేయడానికి ఇటు టీటీడీ కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు సిద్ధంగా ఉన్నది. అయితే వీళ్ళు ఏదైతే ఫారెస్ట్ అధికారులు ఉన్నారో ఆ పునుగు పిల్లలు ఏదైతే మన శేషాచల అడవుల్లో దొరుకుతాయో వాళ్ళని కోసం సపరేట్గా ఒక వింగును ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా జీతాలు ఇచ్చి పునుగు పిల్లుల్ని పట్టుకోవడానికి శేషాచల అడవుల్లో ఏదైతే వలలు ఉంటాయో ఉచ్చులు అంటారు, ఉచ్చులను పెట్టి వాటిని పట్టుకొని ఒకవేళ వాటిని తీసుకొని ఉచ్చులో పడిన తర్వాత ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించి అనంతరం తిరుపతి ఎస్వి గోశాలకు ఎస్వి జూ పార్క్కి తరలిస్తారు. అక్కడ వాటికి కావాల్సిన ఏర్పాట్లు ఏదైతే ఉందో అవన్నీ కూడా
దానికి సంబంధించి పునుగుపులికి సంబంధించి కూడా డాక్టర్లు వైద్య సపరేట్గా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకి ఏదైతే ఉందో టీటీడీ నుంచి నిధులు కాదు కదా, ప్రభుత్వం కూడా ఈ పునుగుపిల్ల సంరక్షణకి నిధులు ఇవ్వడానికి ముందుకు వస్తున్నది. అదేవిధంగా టీటీడీ అయితే 4 కోట్ల రూపాయలే కాకుండా ఇంకా ఎక్కువ వెచ్చించడానికి కూడా సిద్ధంగా ఉన్నది. రైట్, థ్యాంక్ యూ ముని ఫర్ మోర్ డీటెయిల్స్. ఉంటారు. అందుకే టీటీడీ ప్రత్యేకంగా ఈ పునుగు పిల్లుల్ని సంరక్షిస్తోంది. తిరుమల శ్రీవారికి అభిషేకాల సమయంలో ఈ పునుగు పిల్లి నుంచి వచ్చే తైలాన్ని ఉపయోగిస్తారు. తిరుమలతో పాటుగా చిత్తూరు, తిరుపతి, కడప జిల్లాల్లో విస్తరించి ఉన్న శేషాచలం అడవి ప్రాంతంలో పునుగు పిల్లులు ఎక్కువగా ఉండేవి. ఈ పునుగు పిల్లులు అటవీ ప్రాంతాన్ని విడిచి అప్పుడప్పుడు మాత్రమే బయటికి వచ్చి కనిపిస్తూ ఉంటాయి. ఈ పునుగు పిల్లులు అంతరించిపోతున్న జీవుల్లో ఒకటిగా ఉంది. ఒకానొక సమయంలో ఈ జాతి పిల్లులు శేషాచలంలో అటవీ ప్రాంతంలో అంతరించిపోయాయని అటవీ శాఖ గణాంకాలు చెప్పాయి. అందుకే టీటీడీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. వీటిని ఒకచోట సంరక్షిస్తోంది. వీటి కోసం ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయిస్తోంది. పునుగు పిల్లి నుంచి వచ్చే తైలాన్ని శ్రీవారి అభిషేకానికి వినియోగిస్తారు. ఈ పునుగు పిల్లి నుంచి తైలం తీసే విధానంలో ఎంతో ప్రత్యేకత ఉంది. ఇనుప జల్లెడలోని ఓ గదిలో పునుగు పిల్లిని ఉంచుతారు. ఇనుప జల్లెడ గది పై భాగంలో రంధ్రం ఏర్పాటు చేస్తారు. రంధ్రం ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఎర్రచందనపు కర్రను నిలబెడతారు. ఈ పిల్లికి 2 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రతి 10 రోజులకు ఒకసారి హావభావాలను ప్రదర్శిస్తూ చందనపు కర్రకు పిల్లి తన చర్మాన్ని రుద్దుతుంది. ఆ సమయంలో చర్మం ద్వారా వెలువడే పదార్థమే పునుగు తైలం. ఈ తైలానికి సుగంధ పరిమళాలతో చూర్ణం చేసి మూల విరాట్టుకు అభిషేకం చేస్తారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు అలంకార ప్రియుడే కాదు, అభిషేక ప్రియుడు కూడా. అందుకే తిరుమల వెంకన్నకు నిత్యం ఎన్నో సేవలు, మరెన్నో అలంకరణలు నిర్వహిస్తారు అర్చకులు. ఇందులో భాగమే ప్రతి శుక్రవారం శ్రీవారి మూల విరాట్టుకు సుగంధ ద్రవ్యాలతో జరిగే అభిషేకం. శ్రీవారి అభిషేకంలో పునుగు తైలమే కీలకం. ప్రతిరోజు శుక్రవారం సుప్రభాతం తర్వాత తోమాల అర్చన అనంతరం పునుగు పిల్లి తైలంతో సుగంధ ద్రవ్యాలతో మూల విరాట్కు లేహంతో అర్చకులు అభిషేకం నిర్వహిస్తారు. శ్రీవారి శాలిగ్రామ విగ్రహం తేజస్సుకు ఒక కారణంగా కూడా భక్తులు భావిస్తారు. అసలు పునుగు పిల్లికి శ్రీవారికి ఉన్న అనుబంధం ఏంటి అన్న విషయం పక్కన పెడితే పునుగు పిల్లి సంరక్షణ కోసం టీటీడీ ఎంతో ప్రాధాన్యతనిస్తోంది. అంతరించిపోతున్నటువంటి పునుగు పిల్లులనే కాదు, మిగిలినటువంటి జంతు జాతుల్ని సంరక్షించేటువంటి బాధ్యత ఇటు ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలపైన ఉంది. కానీ ఈ పునుగు పిల్లి ఎందుకు ఇంత ప్రత్యేకం అని అంటే శ్రీవారి కైంకర్యాల్లో వాడేటువంటి పునుగు తైలం కాబట్టి టీటీడీ కావచ్చు లేదా తిరుమలలో ఉన్నటువంటి తిరుపతిలో ఉన్నటువంటి జూ పార్కే కావచ్చు చాలా పెద్ద శ్రద్ధ తీసుకుంటోంది. అయితే 4 పిల్లులే ఉన్నాయి ప్రస్తుతానికి టీటీడీ దగ్గర. వీటి సంఖ్య పెంచాల్సినటువంటి బాధ్యత కూడా వాళ్ళపైనే ఉంది. కాబట్టి దానికి తగినటువంటి జాగ్రత్తలు, చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూద్దాం